తెలంగాణ రాజకీయాలు ఎప్పుడూ హాట్‌గా ఉంటాయి. ప్రస్తుతం చలికాలంలో సైతం హీటు పుట్టిస్తున్నాయి. తాజాగా కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేసినటువంటి క్రమంలో ఆయన అరెస్టు తప్పదనే ప్రచారము జరుగుతుంది. ఈ క్రమంలో ఎక్స్ వేదికగా కేటీఆర్ సోదరి కవిత స్పందించారు. శాసనసభలో సమాధానం చెప్పలేక అక్రమంగా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్, బీఆర్ఎస్‌ను రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. మరోవైపు రేవంత్ సర్కార్‌పై ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ చర్యలు వ్యవహరిస్తున్నటువంటి తీరును తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. తామంతా తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినటువంటి కేసీఆర్ సైనికులమనే విషయాన్ని సీఎం గుర్తు పెట్టుకోవాలని సూచించారు. ఈ కేసులతో భయపెట్టలేరని, తాము మరింత బలపడి పోరాటాన్ని కొనసాగిస్తుంటున్నామని హెచ్చరించారు. ఈ యుద్ధంలో తెలంగాణ స్ఫూర్తి గెలుస్తుందని కవిత పేర్కొన్నారు. మరోవైపు ఫార్ములా ఈ కార్ రేసింగ్ ఈవెంట్లో నిధుల దుర్వినియోగం జరిగిందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్పై కేసు నమోదైన విషయం తెలిసిందే.